Hello, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. గత వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీకి సంబంధించిన అనువర్తనాలు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ను కాన్సెప్ట్ పద్ధతి ద్వారా అలాగే షార్ట్ కట్ పద్ధతి ద్వారా మరి ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. మరి ఈరోజు క్లాస్లోని మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ బారోస్ సమ్ మనీ ఎట్ ది రేట్ ఆఫ్ 6% per annum for the first 2 years, at the rate of 9% per annum for the next 3 years, and at the rate of 14% per annum for the period of beyond 5 years, if he pays a total interest of 11,400 at the end of 9 years, how much money he did borrow? సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చిన సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి కొంత సొమ్మును సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు, అలాగే సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున తర్వాత 3 సంవత్సరాలకు, సంవత్సరానికి 14% వడ్డీ రేటు చొప్పున మిగిలిన కాలానికి, అంటే మొదటి 5 సంవత్సరాలు కాకుండా మిగిలిన కాలానికి అప్పు తీసుకున్నాడు. అతడు 9 సంవత్సరాల తర్వాత చెల్లించిన మొత్తం వడ్డీ 11,400 అయితే అతడు తీసుకున్న సొమ్ము ఎంత అనేది మనకి ప్రశ్న. సో దీన్ని చాలా ఈజీగా సింపుల్గా చేద్దాం. సో ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. సో ఫస్ట్ 2 years, ఫర్ 2 years ఎట్ ది రేట్ ఆఫ్ 6% అన్నాడు. అంటే మనకు మొత్తము సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్లో 2 into 6, సో మనకు 12% ఆఫ్ ప్రిన్సిపల్, 12% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. తర్వాత మనకు 3 yearsకి వచ్చేసి నెక్స్ట్ 3 సంవత్సరాలకు ఎట్ ది రేట్ ఆఫ్ 9% ఫర్ annum అని చెప్పాడు. ఎట్ ది రేట్ ఆఫ్ 9%, 3 years, 3 into 9, సో మనకు 27% సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక బియాండ్ 5 years అంటే ఈ 2 years 3 years కాకుండా టోటల్ పీరియడ్ 9 years కాబట్టి, సో ఈ 9 yearsలో మనం 5 years పోను, ఇంకా రిమైనింగ్ వచ్చేసి 9 - 5, రిమైనింగ్ వచ్చేసి 4 years ఉంటుంది. ఈ 4 years ఎట్ ది రేట్ ఆఫ్ 14% అని ఇవ్వడం జరిగింది. సో 4 into 14, 56%. సో టోటల్గా మనకు యాడ్ చేస్తే 95% అవుతుంది. సో 95% ఇంట్రెస్ట్ అవుతుంది. సో మరి సమస్యలో 95% వాల్యూ 11,400 ఇచ్చాడు. సో మనకు ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనము 100%గా తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం 100%గా తీసుకోవాలి. మరి ఈ 100% విలువ మనకు ఎంత వస్తుంది? సో 95% వచ్చేసి 11,400 అన్నప్పుడు మనకు 100% వాల్యూ మనం కనుక్కోవాలి. సో మనకు ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. సో 100% వాల్యూ చూడండి. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుట్ ఆఫ్ 95 ఇంటూ 11,400 చేస్తే సరిపోతుంది. సో 19 5s, 19 6 times, again 5 ones 20 times, we get 12,000. so 12,000 is answer. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా చేయవచ్చు. లేదంటే మనకు క్లియర్గా ఇక్కడ మనకు సో 95% 11,400 కాబట్టి మనం 100% కనుక్కోవాలి. అంటే మనకు ఒక 5% తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుంటే ఇందులో మనకు 10% వాల్యూ వచ్చేసి 1,200 అవుతుంది. 5% వాల్యూ 600 లెస్ చేస్తే మనకు 11,400 వస్తుంది. కాబట్టి అలా ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. The simple interest on a certain sum of money for 2.5 years at 12% per annum is
400 rupees less than the simple interest on same sum for 3.5 years at 10% per annum. Find the sum. సో సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ముపై 2.5 సంవత్సరాలకు 12% వడ్డీ రేటు చొప్పున వచ్చే వడ్డీ, సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 3.5 సంవత్సరాలకు 3.5 years వచ్చే సరళ వడ్డీ కంటే 400 రూపాయలు తక్కువైతే ఆ సొమ్ము ఎంత లేదా అసలు ఎంత అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడ క్లియర్గా చూడండి, 2.5 years at the rate of 12% per annum. సో ఇక్కడ మనకు టైం 2.5 years అని ఇవ్వడం జరిగింది. 2.5 years ఇవ్వడం జరిగింది. సో at the rate of 12% per annum. సో అప్పుడు మనకు 1 yearకి 12%, 2 yearsకి 24%, హాఫ్ ఇయర్కి 6%. సో టోటల్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30% అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్కి 12%, సెకండ్ ఇయర్కి 12%, హాఫ్ ఇయర్కి వచ్చేసి 6%. సో టోటల్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 30% అవుతుంది. నెక్స్ట్ 3.5 yearsకి 10% per annum అని చెప్పాడు. సో 3.5 years at the rate of 10% per annum. సో 1 yearకి 10%, 3 yearsకి 30%, హాఫ్ ఇయర్కి 5%. సో ఇక్కడ మనకు రేట్ ఆఫ్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 35% అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకు 5% వస్తుంది. ఈ 5% వాల్యూ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. సో 400 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. సో 1% ఈజ్ 80 రూపీస్. సో we get 100%. సో ప్రిన్సిపల్ ఈజ్ 100%. 100% ఈజ్ 8,000 రూపీస్. సో 8,000 రూపీస్ ఆన్సర్ మనకు ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ సి అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిచార్జ్ ఏ డెట్ ఆఫ్ 10,920 డ్యూ ఇన్ 3 years at 12% సింపుల్ ఇంట్రెస్ట్. సో సరళ వడ్డీ ప్రకారం సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున సో 3 సంవత్సరాలకు అయ్యే మొత్తం 10,920 రూపాయలను 3 సమాన వాయిదాలలో చెల్లించవలసి వస్తే ఒక్కొక్క వాయిదాలలో ఎంత సొమ్ము చెల్లించాలి, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఎంత సొమ్ము చెల్లించాలి అనేది మనకు ప్రశ్న అనమాట. సో దీన్ని మనము సింపుల్గా చేద్దాం. సో ఇక్కడ మనకు టైం వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ లెట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 100% అనుకుందాం. సో అప్పుడు మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 1 year 100%, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 100%, థర్డ్ ఇయర్ 100% మనకు పే చేయడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% కాబట్టి సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 1 year కాబట్టి సో ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద మనకు 12% ఫర్ annum, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% కాబట్టి సో మనకు సెకండ్ ఇయర్కి 12%, అలానే థర్డ్ ఇయర్కి 12% వస్తుంది. ఇక ఇది మీరు బాగా గుర్తించాలి. సో అంటే మనం పే చేసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద మనకు సో నెక్స్ట్ ఇయర్కి 12%, తర్వాత ఇయర్కి 12% వస్తుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీద మనకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అంటే మనకు ఇక్కడ 300%, సో 12 into 3 36% ప్లస్ 36%. సో మనకు 336%. ఆ 336% మనకు 10,920 ఇవ్వడం జరిగింది. సో మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 100% అనుకున్నాం. 100% వాట్
So now each installment, so each installment మనకు 100 out of 336 into 10920. సో ఇప్పుడు మనకు 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 25s, 4 8s are 32, 4 4s. సో ఇక్కడ 12 7s, 12 9s, 1 time 0. 7 by 7, 7 1s, 7 3s. So that is equal to 13 into 5, 65. 13 2s, 26 plus 6, 32. సో 3250 రూపీస్ మనకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము వితౌట్ ఫార్ములా పర్సంటేజ్ కాన్సెప్ట్ చొప్పున ఇలా మనము సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. షార్ట్ కట్ ఫార్ములా మనం ఒకసారి చూస్తే, సో 100A అపాన్ 100T ప్లస్ RT ఇంటూ T minus 1 by 2. సో ఈ ఫార్ములా ఉపయోగించి కూడా మనము చేయవచ్చు. సో ఇక్కడ 100 ఇంటూ A మీన్స్ 10,920 అవుతుంది. సో డివైడెడ్ బై 100T అన్నప్పుడు 100 ఇంటూ టైం 3 years ప్లస్, సో ఇక్కడ మనకు టైం 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. సో ఇక్కడ 3 minus 1 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 years 12 into 3 36 వస్తుంది. సో 36. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ 10,920 డివైడెడ్ బై 300 ప్లస్ 36. సో 300 3 into 100, 300 ప్లస్ 36, 336 వస్తుంది. చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకు 100 by 336 ఇంటూ 10,920. సో మనకు ఆన్సర్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ 3250. ఇలా షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు. లేదంటే ఇట్లా మనకు ఈచ్ ఇన్స్టాల్మెంటు 100 తీసుకొని ఈ విధంగా కూడా చేయవచ్చు. మనకు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షను ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 15,500 ఈజ్ లెంట్ అవుట్ ఇంటూ 2 parts, one at 8% and another at 6%. If the total annual income is 1060, find the money lent at the rate of 8% is. సో 15,500 రూపాయలను 2 భాగాలు చేసి ఒక భాగాన్ని సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున, రెండో భాగాన్ని సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున అప్పుగా ఇస్తే ఆ రెండింటి నుంచి వచ్చిన సరళ వడ్డీల మొత్తం 1,060 రూపాయలు అయితే 8% వడ్డీ రేటు ప్రకారం ఇచ్చిన భాగం ఎంత అనేది ఇక్కడ మనకు ప్రశ్న. సో దీన్ని డిఫరెంట్ వేస్లో చేయవచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, మనకు ఇచ్చిన సమ్, సో 15,500 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 8% ఎట్ ది రేట్ ఆఫ్ 8% అన్నప్పుడు 1% వచ్చేసి మనకు 155 రూపీస్ అవుతుంది. సో మరి 8% వాల్యూ అన్నప్పుడు, సో 15 into 8 120, 1200, 5 8s are 40. అంటే 8% అంటే మనకు సో 1240 రూపీస్ అవుతుంది అనమాట. 1240 రూపీస్. అలానే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు సో 155. సో హియర్ 1% ఈజ్ 155. సో 6%, 15 into 6 900, 5 into 6 30. So here we get 930 rupees. సో ఇక్కడ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 1240. సో 6% అన్నప్పుడు 930 వస్తుంది. సో మనకి ఇక్కడ మీన్ వాల్యూ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1060 కాబట్టి, అంటే మనం ఈ విధంగా ఎలిగేషన్ మెథడ్ ద్వారా సో 8%, 6%. సో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు 1240, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 930 అవుతుంది. సో అయితే ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూ 1060 కాబట్టి, సో ఒకసారి మనకు డిఫరెన్స్ వచ్చేసి సో 1240
మైనస్ 1060. సో ఇక్కడ 180 అవుతుంది. 1060 మైనస్ 930, సో మనకు 130 అవుతుంది. సో ఇక్కడ మనకు రేషియో వచ్చేసి ఎట్ ది రేట్ ఆఫ్ 8% ఇస్ టు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము మనము ఇక్కడ పార్ట్స్ డివైడ్ చేద్దాం. ఒకటి P1 అనుకుందాం, ఇంకొకటి P2. అంటే ఇది మొత్తం సమ్మును P1 ప్లస్ P2 2 పార్ట్స్గా తీసుకుంటాయి. సో ఇక్కడ మనకు రేషియో వచ్చేసి మనకు 130:180 అవుతుంది. 0 క్యాన్సిల్ చేద్దాం. 0 క్యాన్సిల్ చేస్తే మనకు 13:18 అవుతుంది. సో మరి 13:18 అన్నప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అన్నాడు కాబట్టి, సో ఎట్ ది రేట్ ఆఫ్ 8% అన్నాడు కాబట్టి 13 అవుట్ ఆఫ్, సో టోటల్ మనకు 13 ప్లస్ 18, సో 31 ఇంటూ 15,500 అవుతుంది. సో 1 time 5 times will go 2 zeros as it is. So 6500 is the answer. 6500 is the right answer. ఆప్షన్ బి అవుతుందన్నమాట. ఇలా చేయవచ్చు. సో ఈ మెథడే కాకుండా ఇంకా మరొక షార్ట్ కట్ చూద్దాం. సో ఏ విధంగా చేయొచ్చు అంటే, సో మనకు ఇచ్చిన అమౌంట్ చూడండి, P1 ప్లస్ P2 2 పార్ట్స్ తీసుకుంటే 15,500. సో ఓవరాల్గా మనకు ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 6% తీసుకుందాం. ఇక్కడ 8% 6% ఇచ్చాడు కాబట్టి 6% తీసుకుందాం. సో ఇక్కడ 1% 155, అప్పుడు మనకు 6% అంటే ఆల్రెడీగా మనకు కనుక్కున్నాం. సో 930 రూపీస్ అవుతుందన్నమాట. అయితే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ చూడండి. సో టోటల్ డిఫరెన్స్ అంటే 1060 మైనస్ 930 తీసుకుంటే, సో ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి 130 రూపీస్ డిఫరెన్స్ అవుతుందన్నమాట. సో ఈ 130 రూపీస్ డిఫరెన్స్ రావడానికి కారణం మనము ఓవరాల్గా 6% తీసుకున్నాం. అంటే 8% ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నప్పుడు, సో అక్కడ మనకు 6% 8% డిఫరెన్స్ 2% కాబట్టి ఈ 2% వాల్యూ వచ్చేసి 130. ఎందుకంటే ఓవరాల్గా 6% తీసుకున్నప్పుడు మనకు ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ అంటే ప్రాబ్లం ప్రకారం 1060 ఇచ్చాడు, మనకు 6% ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 930 వచ్చింది, డిఫరెన్స్ 130. ఈ 130 వచ్చేసి 2%కి ఈక్వల్ అవుతుంది. దేనిలో 2% అంటే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము ఇచ్చిన పార్ట్లో 2% ఈజ్ 130 రూపీస్ అవుతుంది. సో 1% ఈజ్ 65 రూపీస్ అవుతుంది. సో 100% ఈజ్ 6500 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు అన్నమాట. రైట్. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనము సాల్వ్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ క్యాపిటల్ at 7%, 1/4 at 8%, and the remainder at 10%. If his annual income is 561 rupees, find the capital. ఒక వ్యక్తి తన పెట్టుబడిలో 1/3 వంతును 7% వడ్డీ రేటు ప్రకారం, 1/4 వంతును 8% వడ్డీ రేటు ప్రకారం, మిగిలిన దానిని సంవత్సరానికి 10% వడ్డీ రేటు ప్రకారం పొదుపు చేశాను. సంవత్సరం తర్వాత అతడు పొందిన ఆదాయం 561 అయితే అతని పెట్టుబడి ఎంత అనేది క్వశ్చన్. రైట్. సో దీన్ని మనము డిఫరెంట్గా చేయవచ్చు. సో 1/3 క్యాపిటల్, సో రేషియో ఆఫ్ క్యాపిటల్ తీసుకుందాం. సో ఇక్కడ రేషియో తీసుకుంటే, సో మనకు క్యాపిటల్ వచ్చే 1/3 పార్ట్, సో మనకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే 1/4 పార్ట్ వచ్చేసి మనకు 8% ఇచ్చాడు. సో రిమైనింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీగా డినామినేటర్ చూడండి 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 4 ఉంది. సో ఎల్సిఎం ఆఫ్ 3 4 ఈజ్ 12. అంటే ఇక్కడ మనకు సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ ఆఫ్ 12 అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 12 అన్నప్పుడు లీస్ట్ మనము 12 తీసుకుంటే, సో ఆల్రెడీ ఇక్కడ 3, సో ఇక్కడ మనకు 12 తీసుకున్నప్పుడు ఆ ఎల్సిఎంతో మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తే, ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే 4 పార్ట్స్
సో అలానే 1/4 ఇంటూ 12 చేస్తే సో ఇక్కడ మనకు 3 పార్ట్స్ వస్తుంది. మరి టోటల్ 12 పార్ట్స్లో 4 + 3 7 పోతే రిమైనింగ్ 5 వస్తుంది. అంటే అక్కడ రేషియోలో మనకు 5/12 పార్ట్ అనేది క్లియర్గా అన్నమాట. 5/12. సో ఇది మనకు రేషియో. సో ఇందులో మనకు 100తో మల్టిప్లై చేస్తే 400 300 సో 500 అవుతుంది. సో మరి ఇందులో మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి 7% అని చెప్పాడు. 7%. సో మనకు 1% 4 7% 28 రూపీస్ అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి 8%. సో 8% 1% 3 8% 8 × 3 24 రూపీస్ అవుతుంది. సో థర్డ్ వన్ 10%. సో 10% 50 రూపీస్ అవుతుంది. సో మరి టోటల్గా యాడ్ చేస్తే మనకు 28 + 24 52 + 50 సో మనకు 102 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ 102 రూపీస్ అనేది చూడండి, ఇక 400 + 300 + 500 సో టోటల్ 1200 మీద మనకు 102 రూపీస్ వస్తుంది. సో మరి 1200 రూపీస్ మీద మనకు 102 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనకు ప్రాబ్లంలో 561 ఇచ్చాడు. మరి 561 వస్తే మనకు అక్కడ అమౌంట్ క్యాపిటల్ ఎంత అనేది క్వశ్చన్. సో మనం కనుక్కోవాల్సింది 561 అప్పుడు ఇచ్చింది 102 ఇంటూ 1200 చేస్తాం. సో ఇక్కడ మనకు 51తో క్యాన్సిల్ చేయొచ్చు. 51 2s 51 1 time again 1 time. So 2 ones 6 times. So we get 6600 is the answer. సో మనకు టోటల్ క్యాపిటల్ వచ్చేసి 6600 అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఇలానే కాకుండా మరొక మెథడ్ ద్వారా కూడా మనము చేయవచ్చు. అదేంటంటే సో ఇక్కడ మనకు సింగిల్ ఈక్వలెంట్ రేట్ తీసుకుందాం. సింగిల్ ఈక్వలెంట్ రేట్ కనుక్కుందాం. అంటే మనకు అక్కడ 1/3 ఆఫ్ ది క్యాపిటల్ at the rate of 7% plus 1/4 at the rate of 8%, 1/4 at the rate of 8%. రిమైనింగ్ అన్నప్పుడు సో ఆల్రెడీగా మనకు క్లియర్గా 5/12 పార్ట్ at the rate of 10% అనేది తెలిసిందే. సో ఇక్కడ క్లియర్గా మనకు 7/3. సో 7/3 అన్నప్పుడు 3 2 6 సో మనకు 1/3% అవుతుంది. ప్లస్ 4 ones 2 times 2% అవుతుంది. ప్లస్ సో ఇక్కడ మనకు క్లియర్గా 2 6 2 5s 25/6 అన్నప్పుడు 6 4s 24 సో 1/6% అవుతుంది. సో ఇప్పుడు 2% ప్లస్ 2% 4 + 4 8% ప్లస్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/6 we get 0.5%. So total 8.5 nothing but half of the 17. 8.5 is nothing but half of the 17. This 17/2% equal to according to question 561. సో మనకు సింగిల్ ఈక్వలెంట్ రేట్ లేక మార్చుకుంటే మనకు 8.5% వచ్చింది. అది మనకు 561కి ఈక్వల్ అవుతుంది. సో 100% వాట్ 100% వాల్యూ మనం కనుక్కోవాలి. సో 100 డివైడెడ్ బై 17/2 మీన్స్ 2/17 ఇంటూ 561. 17 ones 3 times 51 again 3 times. So that is equal to, so we get 33 into 2 66 6600. సో ఇలా కూడా మనము ఈజీగా అంటే సింగిల్ ఈక్వలెంట్ రేట్ లేక మనం కన్వర్ట్ చేసుకొని అది ఎంత పర్సెంటేజ్ వస్తుందో అది ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ చేసుకొని దాని నుండి మనం 100% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము షార్ట్కట్లో కూడా మనము 2-3 వేస్లో చేయవచ్చు అనమాట.
సో మరి ఈరోజు క్లాస్లో మనము సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేది మనము చాలా సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో చేయడం జరిగింది. సో మరి అభ్యర్థులు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోలు రెగ్యులర్గా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.